వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. ప్రజా సంకల్పానికి 3 ఏళ్లు. రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన మరపురాని యాత్ర ఇది. తొలి రోజు విజయవంతంగా సాగిన మహాపాదయాత్ర. ఏడాదిలోనే 90% హామీలు నెరవేర్చాం. తిరుగులేని నాయకుడు సీఎం వైఎస్ జగన్. వార్తలను వివరాలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభించి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పుంగనూరులో శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంఘీభావ యాత్రను చేపట్టారు. పట్టణంలోని హనుమంతరాయన దిన్నెలో వీరాంజనేయ స్వామికి పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. బస్టాండులో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం మహా చైతన్య పాదయాత్రను ప్రారంభించారు.
సోదరిమణులకు అందరికీ నా నమస్కారం. ఈరోజు మన నాయకుడు, మన ప్రీతం ముఖ్యమంత్రి పాదయాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ 10 రోజుల పాటు ఈ పాదయాత్ర జరుగుతుంది. మీరందరూ ఇంత ఉత్సాహంగా వచ్చి ఈ పాదయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కరించుకుంటున్నాను. అడుగడుగున పూల వర్షం కురిపిస్తూ మంత్రికి మహిళలు హారతులు పట్టారు. జనం జనం జననేత వెంట అశేష జన ప్రవాహం. మిద్దెలు, మేడలు, వీధులు, రోడ్లు ఎటు చూసినా జనం. మంత్రి అడుగులో అడుగు వేస్తూ పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు అశేషంగా పాల్గొన్నారు. చౌడేపల్లి మండలం సింగిరిగుంట వరకు పాదయాత్ర విజయవంతంగా సాగింది. కరోనా నివారణకు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పాదయాత్రలో కమిషనర్ లోకేష్ వర్మ కార్మికులతో చేయించారు.
నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో నా ధర్మ పాదకిల వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో నా ధర్మ పాదకిల వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జన హృదయపు నేత నీవు జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు జన హృదయపు నేత నీవు జన జయ నీరాజనాలు అరిగో నీ ఆడపడుచులు పడుతున్నారు హారతులు అన్నదాతగారో ప్రాణంగా చేనేతలకు చేయూతగా యువత భవితమా చేతిసలుగా సాగుతుంది తన పయనం ఆడపడుచులకు అండదండగా అణగారిన వర్గాల తోడుగా కార్మిక శ్రామిక సంక్షేమముకై పాటుపడే తన ధ్యేయం రాష్ట్ర ప్రగతికే ప్రతి పోరాటం ప్రజల కొరకే తన ప్రతి పయనం వేసే ప్రతి అడుగులో ఉన్నది వెనుతిరగని నాయకత్వం జయ హో జయ హో జయ హో జయ జయ హో నా ధర్మ పాదకిల వర్ధిల్లు జన హృదయాల జయ హో జయ హో జయ హో జయ జయ హో నా ధర్మ పాదకిల వర్ధిల్లు జన హృదయాల తూర్పు కొండల్లో ఉదయించే సూర్యుడిలా అన్నొస్తున్నాడదిగో మన బ్రతుకులు మార్చేందుకిలా జీతాలు కాదు జీవితం ఇచ్చారు జీతాలు కాదు జీవితం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ 90% మేరకు అమలు చేశాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టిన 16 నెలల కాలంలోనే 29 సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో సంక్షేమ విప్లవానికి నాంది పలికి ఆదర్శ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రశంసలు అందుకున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ముఖ్యమంత్రి చేపట్టిన సంకల్ప యాత్రకు 3 ఏళ్లు నిండిన సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి తన నియోజకవర్గంలో వేలాది మందితో కలిసి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన రోజు నుంచి ప్రజల సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉద్యోగ నియామకాల్లో పారదర్శకంగా అవినీతి అక్రమాలకు తావు లేకుండా అర్హులైన వారికి
ఉద్యోగాలు కల్పించిన ఘనత మా ప్రభుత్వందేనన్నారు. పాదయాత్రలో అర్జీలు తీసుకునేందుకే సమయం సరిపోయేదని, ప్రస్తుతం అలాంటి సమస్యలు లేవన్నారు. చంద్రబాబు నాయుడు ఆరోపించినట్లు చిన్న వయసు కలిగిన ముఖ్యమంత్రి ఏం చేస్తాడని ఎద్దేవా చేశాడని, కానీ జగన్మోహన్ రెడ్డి ఎంతో తెలివిగా తండ్రికి మించిన తనయుడిగా పరిపాలన సాగిస్తూ ప్రజల్లో సుస్థిర స్థానం సాధించారన్నారు. రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందేనన్నారు. ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలో ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఎనలేని సంతోషంతో ప్రజలు పాల్గొంటున్నారని, 175 నియోజకవర్గాల్లోనూ ప్రజా సంకల్ప యాత్ర చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు. పాదయాత్రకు వస్తున్న అశేష జనవాహాన్ని చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు కలిగించిన భరోసా ఏ పాటితో అర్థమవుతుందన్నారు. ముఖ్యమంత్రి సుస్థిర పాలన అందించి ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారని స్పష్టం చేశారు. ప్రజా సంకల్ప యాత్ర దాదాపు అన్ని జిల్లాల్లో, అన్ని నియోజకవర్గాల్లో సంవత్సరం రోజుల పాటు 3600 పైన జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. అది పూర్తయి ఈరోజుకు 3 సంవత్సరాలు అయింది. 3వ సంవత్సరం అయిన తర్వాత ఈరోజు మళ్ళా ఆయన పాదయాత్రకు గుర్తుగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ పాదయాత్ర కొనసాగుతూ ఉంది. ప్రజల్లో చూస్తూ ఉంటే చాలా ఉత్సాహం ఉంది. కొత్త వాళ్ళందరూ కూడా వచ్చి ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇది తిరుగులేని నాయకత్వానికి నిదర్శనం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి అని చెప్పి నేను తెలియజేస్తాను. నేను ఇంత దూరం నడిచాను, ఇప్పుడు దాకా ఒక అర్జీ కూడా నాకు రాలేదు. ఇప్పుడు కథ చెప్తున్నాను, అప్పుడు రాలేదు. ఆ రోజుల్లో అయితే అర్జీలు తీసుకునేదానికి అనేక మంది ఉన్నారు. వారి సమస్యలు వినేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ దూరం నడవలేకపోయేవాడు. ఎందుకంటే నిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి. మరి అంత తేడా ఈరోజు వచ్చిందంటే ఈ ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఈ ప్రజలకు ఏర్పడిందో, ప్రభుత్వం మీద ఉన్న ఆశలన్నీ ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారో దీన్ని బట్టే తెలుస్తూ ఉంది. దాదాపు ఈ రోజుకు 29 పథకాల పైన చేయడమే కాకుండా ఈ 10 రోజుల్లో ఇంకా 5 పథకాలు ప్రజల ముందుకు తీసుకురాబోతూ ఉన్నారు. ఇది తప్పనిసరిగా ఒక విప్లవం అని చెప్పి, సంక్షేమ విప్లవం అని చెప్పి నేను చెప్పక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం మా మీద చూపిస్తూ ఉన్నారు తప్ప వారికి ప్రత్యేకంగా ఎవరి మీద కూడా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అంచేతే ఈరోజు ఇంత ఘనంగా పాదయాత్ర జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు చెప్పేవాడు అనుభవం లేదు ఆయనకు, పిల్లవాడు అని చెప్పి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకు తేడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రానికి కూడా తగ్గకుండా అన్ని రాష్ట్రాల మీద ఒక మెట్టు పైనుండే ఆయన పరిపాలన జరుగుతూ ఉందనేది ఈ పాదయాత్ర వల్ల తెలుస్తూ ఉంది. ఆ రోజు ఆయన చెప్పాడు పాదయాత్రలో, మా తండ్రి గారు ఒక అడుగు ముందుకేసి సంక్షేమ పథకాలు అందించాడు, మీ అందరికీ కూడా ఆదరించాడు. ఈరోజు నేను 2 అడుగులు ముందుకేసి చేస్తానని అది రోజు ఏదైతే చెప్పాడో అది 1 సంవత్సరం లోపలే 90% అన్ని హామీలు కూడా నెరవేర్చిన ఘనత మన నాయకుడు ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రుడిలా వెలుగులు పంచే దేవుడవు, నమ్మి వచ్చిన అందరికీ అభయమిచ్చే ధీరుడవు. మదము కన్నా మానవత్వమే మిన్నాయని నమ్మినావు, కులము కన్నా మనిషి గుణమే ముఖ్యమని చాటినావు. ఓ అందుకే మా గుండె గుడిలో నిలిచినావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్నా, మా రాయలసీమ ముద్దు బిడ్డవు నువ్వన్నా. నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలయ్యా, నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలి. నిండు పున్నమి చంద్రుడిలా వెలుగులు పంచే దేవుడవు,
వచ్చిన అందరికీ అభయమిచ్చే ధీరుడవు. అయ్యప్ప స్వామి గుడి కట్టించావు నువ్వు, భక్తుల కోరికలు తీర్చినావు, అన్నదానమంటే దైవ సేవే అన్నావు, అయ్యప్ప ఆశీస్సులు పొందినావు. ఎంతో మంది నిరుపేదలా పెళ్ళిళ్ళు చేసిన పుణ్యాత్ముడావయ్యా, ఇంకెంతో మంది పేదవారిని చదివిస్తున్న గొప్ప దయాత్ముడావయ్యా. నువ్వే మా బలమయ్య, నువ్వే మా ప్రాణమయ్య, నువ్వే ఈ భక్తులకు లోకమయ్యా, నువ్వే మా రాజువయ్య, నువ్వే మా దైవమయ్య, నువ్వే మా ప్రేమకు బానిసవయ్యా. అందుకే మా గుండె గుడిలో నిలిచినావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్నా, మా రాయలసీమ ముద్దు బిడ్డవు నువ్వన్నా. నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలయ్యా, నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలి. మచ్చంటూ లేని సూర్యుడవు నువ్వు, అందర్నీ నీ బిడ్డల్లా చూస్తుంటావు, వెన్ను చూపనట్టి ధైర్యమల్లే ఉన్నావు, మా పేదొల్ల ఇళ్ళల్లో వెలుగైనావు, సింహమంటి వారసుడిలా మిథునన్న రూపాన్ని ఇచ్చావు మాకయ్యా. ఓ తండ్రిలాగా కష్టాలలో జగనన్న తోడుగా నిలిచావు గదనయ్యా. నువ్వే మదనమయ్య, నువ్వే మగనతయ్య, కలగన్న జీవితం వచ్చినదయ్యా, ఎంతో సంతోషమయ్యా, అంతా మీ దయేనయ్యా, నిన్ను గన్న వారికి వందనాలయ్యా. అందుకే మా గుండె గుడిలో నిలిచినావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్నా, మా అందరికి దగ్గరి బంధువు నువ్వన్నా. నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలయ్యా, నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలి. నిండు పున్నమి చంద్రుడిలా వెలుగులు పంచే దేవుడవు, నమ్మి వచ్చిన అందరికీ అభయమిచ్చే ధీరుడవు. మదము కన్నా మానవత్వమే మిన్నాయని నమ్మినావు, కులము కన్నా మనిషి గుణమే ముఖ్యమని చాటినావు. ఓ అందుకే మా గుండె గుడిలో నిలిచినావు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డన్నా, మా రాయలసీమ ముద్దు బిడ్డవు నువ్వన్నా. నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలయ్యా, నువ్వు సల్లంగుండాలయ్యా, నిండు నూరెళ్ళుండాలి. నిండు పున్నమి చంద్రుడిలా వెలుగులు పంచే దేవుడవు, నమ్మి వచ్చిన అందరికీ అభయమిచ్చే ధీరుడవు. ఒక సైనికుడే మనకై, ఒక సేవకుడై కదిలే జననాయకుడే కలిగే పరిశ్రామికుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, అడుగున పడి అణగారిన నేలకు ఆశాదీపకుడై, అమరుడైన మహానేత యదన ఆశయ సాధకుడై, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో తెరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడదిగో చొరవక వస్తున్నాడదిగో, వస్తున్నాడు
ఇక వస్తున్నాడదిగో జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు జనమే తోడుగా నేడు జగమే తిరుగుతున్నాడు అడుగే ప్రాణమై చూడు బలమై ఉరుకుతున్నాడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు రాష్ట్రం గుండె మంటలకు కరిగే కంటి నీరతడు అన్నం కాదు బతుకంటే అన్నే అంటూ మారాడు చెమటలు చెరపని అలసట ఎరగని చిరునవ్వుకు చిరునామా ఇతడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు యువతా సహోదరుడు జనతా సహాయకుడు ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత ఊరు వాడ ప్రతి చోట మనవాడే అంటూ జనమంతా ధ్వనిగా తాను నినదిస్తే ప్రతిధ్వనిగా ప్రజల చేయూత యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే యువత మేలుకో అంటే నడిచారు ఇంక తన వెంటే మహిళా భద్రతేదంటే నువ్వున్నావంటూ నిలిచిందే ఇందరి మనసుల మనిషివి నీవే మహానేత కొనసాగుతూ రావే జననేత జగనన్నా మననేత ఇతడన్నా జననేత జగనన్నా మననేత ఇతడన్నా రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న కడుపేదల కంటి పాప మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మా జగనన్న ప్రత్యర్థుల గుండెల దిర చూడవే అన్నా మట్టి మనుషుల బిడ్డ మా జగనన్న మంచితనం నీ అడ్డ మా జగనన్న మానవాళికి ఆదర్శం నీవేనన్నా ఆడబిడ్డలకు అన్న మన జగనన్న అమ్మలకు ఆసరాయే మన జగనన్న అడిగింది ఇస్తడు మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జనం కొరకు జన్మనెత్తే మన జగనన్న జనం మెచ్చిన లీడరు మన జగనన్న ప్రతి ఇంటిలో వెలుగు రేఖ వెలిగించుటయే ప్రథమ లక్ష్యం అన్నాడు మన జగనన్న పల్లె పట్టణాల అభివృద్ధి ప్రదాత మార్చగ కదిలాడు పేదల తలరాత రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం
చూడవే అన్నా సకల వర్గాల సంక్షేమం కొరకే సైనికుడై కదిలాడు మన జగనన్న పల్లె మనసు గల్లోడు మన జగనన్న అతను వెళ్ళ సేవ గుణము గల్ల మన జగనన్న గుండె గుండెలొకటి చేసి మన జగనన్న వైసీపీ జెండనెత్త మన జగనన్న రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ రాయలసీమ ముద్దు బిడ్డ మన జగనన్న నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా పడిలేచిన కెరటము మా జగనన్న ప్రజల వైపే నిత్యం నిలిచావన్నా నవరత్నాల పథకాలను తెచ్చావన్నా కలు దిక్కులు దీవించగా గెలిచిరా అన్నా నేనున్నా అంటూ భరోసా ఇస్తివి మేమున్నాం జగనన్న ముఖ్యమంత్రివి కావాలి జగనన్న కావాలి జగనన్న కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కావాలి అన్నా నువ్వు రావాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా ఆంధ్రప్రదేశ్ తలరాత మారాలన్నా కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఎన్ఆర్ఈజీఎస్ రాష్ట్ర కౌన్సిలర్ ముత్యపుశెట్టి విశ్వనాథం, మున్సిపల్ మాజీ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అభ్యర్థి భాస్కర్ రెడ్డి, డీసీసీబీ చైర్పర్సన్ రెడ్డెమ్మ, ఏఎంసీ చైర్మన్ నాగరాజ్ రెడ్డి, జడ్పీటీసీ జ్ఞానప్రసన్న, వైసీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, బైరెడ్డిపల్లి కృష్ణమూర్తి, రెడ్డెప్ప, మాజీ జడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్, నేతలు షరీఫ్, కొండవీటి నటరాజ, అమ్ము, రాజేష్, సురేష్, హేమంత్, బండకుమార్ మరియు కౌన్సిలర్ అభ్యర్థులు, ఎంపీటీసీలు, చౌడేపల్లి ఎంపీపీ అభ్యర్థి రామ్మూర్తి, జడ్పీటీసీ దామోదరాజు, మిద్దెట్టి శంకర్ నారాయణ, కిషోర్, ప్రదీప్ రాజు, అంజిబాబు, నరసింహారెడ్డి యాదవ్, రుక్మిణమ్మ తదితర పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. విజయవాణి సంస్థల యాజమాన్యం వారు గురుమూర్తి, గుణశేఖర్, సుధాకర్ మరియు వారి కుటుంబ సభ్యులు మంత్రికి హారతులు పట్టి స్వాగతం పలికారు. చౌడేపల్లి కూడా 15 కెమెరాలు పెట్టించినారు సార్, సీసీ కెమెరాలు చౌడేపల్లి టౌన్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వం. ఇటీవల అనారోగ్యానికి గురై కోలుకుని స్వగృహానికి చేరిన సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంను శుక్రవారం ఆయన స్వగృహానికి స్వయంగా వెళ్లి పరామర్శించారు రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని, వయసురీత్యా వైద్యుల సలహాలతో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని ఎమ్మెల్యే ఎంపీకి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యం సహకరించే వరకు తాత్కాలికంగా అన్ని కార్యక్రమాలను నిలుపుదల చేసుకోవాలని, ఆరోగ్యం బాగుపడే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ అభివృద్ధి, రాజకీయ వ్యవహారాల గురించి హైరాణ పడాల్సిన అవసరం లేదని, ఎల్లవేళలా నియోజకవర్గ అభివృద్ధికి, పార్టీకి అన్ని విధాలా తోడ్పాటుగా తాను, తన కుటుంబం ఉంటుందన్నారు. అదేవిధంగా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులతో సైతం ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో తాజా పరిస్థితులు, తాజాగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు అమలు, సామాన్యుల అభిప్రాయం ఎలా ఉన్నది అన్న అంశంపై నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఎంపీ మిథున్ రెడ్డి వెంట మాజీ జడ్పీటీసీ, వైసీపీ సీనియర్ నేత బీరేంద్ర వర్మ, అపరంజి రాజు, జేపీఆర్, మునిరత్నం, తిలక్తో పాటు నియోజకవర్గానికి సంబంధించిన పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. పుంగనూరు పట్టణంలో శుక్రవారం
ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను కార్మికులు చేపట్టారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాదయాత్ర సందర్భంగా ఉదయాన్నే రహదారులను శుభ్రం చేసి సోడియం హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేసి రోడ్డుకు ఇరువైపులా బ్లీచింగ్ చల్లించారు. కమిషనర్ లోకేశ్వర్ వర్మ సూచనల మేరకు కరోనా నివారణకు మాస్కు కవచం కాబట్టి పురపాలక సంఘం వారి తరఫు నుంచి మాస్కు లేని వారికి వెంటనే మాస్కులు అందించి అనంతరం చేతులకు శానిటైజర్ వేసేందుకు 20 స్ప్రేయర్లు ఏర్పాటు చేశారు. పట్టణంలో పారిశుద్ధ్యం మరింత మెరుగుపరుస్తున్నట్లు కమిషనర్ లోకేశ్వర్ వర్మ తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంకల్పానికి 3 ఏళ్లు. రాష్ట్ర చరిత్రను మలుపు తిప్పిన మరపురాని యాత్ర ఇది. తొలి రోజు విజయవంతంగా సాగిన మహాపాదయాత్ర. ఏడాదిలోనే 90% హామీలు నెరవేర్చాం. తిరుగులేని నాయకుడు సీఎం వైఎస్ జగన్. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందుకోసం నమస్కారం.